హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి చూసాం కదా. అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కానీ అంటే రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఇంకొక టాపిక్ తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే సో దట్ ఈస్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇది ఈ వాటి టాపిక్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 28న సైన్స్ డే జరుపుతాం. ఎందుకు సైన్స్ డే జరుపుకుంటాము? సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ఇన్వెంట్ చేశారు కాబట్టి ఆ డేని సైన్స్ డేగా డిక్లేర్ చేసి అప్పుడు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28న సైన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండర్స్టాండ్? కాబట్టి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఆయన ఫైండ్ అవుట్ చేసిన రామన్ ఎఫెక్ట్ని దాన్ని బేస్ చేసుకుని ఆయనకి నోబెల్ ప్రైజ్ గాని వచ్చింది. అందుకని మనం సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఇంతటికి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఓకేనా. ఈ టాపిక్ వినండి, దాని తర్వాత రియలైజ్ అవుతారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే రామన్ ఎఫెక్ట్ అంటే ఏందో దాని తర్వాత మీరే రియలైజ్ అవుతారు. ఓకే. సో ఇక్కడ మన టాపిక్ ఏది? స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే దీనికన్నా ముందు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసుకున్నాం. దాన్ని బట్టి స్కాటరింగ్ ఆఫ్ లైట్కి పర్ఫెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం. ఆ క్వశ్చన్స్ ఎవరంటే స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్. ఓకేనా. మనకి స్కై బ్లూ కలర్లో అపియర్ అవుతూ ఉంటుంది, అలా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవెందుకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది? రెండవ క్వశ్చన్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం, దట్ ఈస్ సన్ రైజ్ అండ్ సన్సెట్. డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్. ఓకే. మార్నింగ్ చూసినప్పుడు కానీ లేదా సన్సెట్ ఈవినింగ్ టైంలో కానీ సన్ రెడ్గా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తారు? థర్డ్ క్వశ్చన్, ఆఫ్టర్నూన్ టైంలో మనకి సన్ అనేది వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఓకేనా. సో దీస్ ఆర్ ద some questions rises. So these questions are clarified by knowing about scattering of light. A questions: why sky appears blue in color? Why sun appears red in color during morning and evening time? Why sun appears sometimes white in color or sky appears white in color in afternoon times, that is noon hours లో ఎందుకు సన్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటారు? సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఈ టాపిక్లో తెలుసుకున్నాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని. ఓకేనా. అంటే ఎందుకు చూడండి, స్కాటరింగ్ అంటేనే దాని మీనింగ్ ఏంటి? స్కాటరింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్కాటర్ అవుతా ఉంది అంటాం. అంటే అదేమైపోతుంది? ఒకే లైన్లో పోకుండా స్కాటర్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక స్ట్రైట్ లైన్లో లేదు, డిఫరెంట్ పాత్రలు వెళ్తూ ఉంది. అట్లా లైట్ కనుక ఆ విధంగా వెళ్తే స్ట్రైట్ లైన్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతే దాని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటూ ఉంటాం. అండర్స్టాండ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూద్దాం, ఇంకా నీట్గా చూద్దాం. ఓకేనా. ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ are exposed to light energy. Okay. They absorb light energy, exposed to light energy and observe that light energy and re-emits some part of the light energy in different directions. This phenomena is called scattering of light. Okay. So the atoms or molecules are exposed to the light energy
అబ్జర్వ్ ద లైట్ ఎనర్జీ అండ్ రీఎమిట్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ఇంటూ డిఫరెంట్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటమ్ అనుకున్నాం, దిస్ ఇస్ ద వన్ ఆటమ్. ఈ ఆటమ్ పైన లైట్ అనేది ఇలా వచ్చి పడింది, ఓకేనా, లైట్ వేవ్ అనుకున్నాం. సో ద లైట్ ఈస్ ఫాలింగ్ ఆన్ దిస్ ఆటమ్. ఎప్పుడైతే లైట్ అనేది ఈ ఆటమ్ మీద పడుతుందో ఈ ఆటమ్ కొంత లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ లైట్ ఎనర్జీ అంటే ఆటమ్ ఏం చేస్తుంది, రీఎమిట్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ. అబ్జర్వ్ చేసుకున్న కొంత లైట్ ఎనర్జీని డిఫరెంట్ డైరెక్షన్స్ లో అది ఏం చేస్తుంది, ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎమిట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటూ ఉంటాం. ఇలా ఎమిట్ చేసే ప్రాసెస్ ఏమంటున్నాము, స్కాటరింగ్ ఆఫ్ లైట్. Atoms or molecules are exposed to the light energy. They observe the light energy and re-emits some part of the light energy. అంటే లైట్ ఆటమ్స్ పైన కానీ లేదా మాలిక్యూల్స్ పైన కానీ పడినప్పుడు దే ఆర్ అబ్జర్వింగ్ లైట్ ఎనర్జీ. ఎందుకు దే ఆర్ అబ్జర్వింగ్ లైట్ ఎనర్జీను ఇంకా కంప్లీట్ ప్రాసెస్లో చూద్దాం. అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ జరగాలి అంటే దట్ మీన్స్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఈ ఫినామినా అంటే లైట్ అనేది మన ఆటమ్స్ పైన కానీ లేదా మాలిక్యూల్స్ పైన కానీ పడతా ఉంది అంటే పడి స్కాటరింగ్ జరగాలి అంటే ఆ లైట్ దేని మీద డిపెండ్ అవుతుందంట, వాటి యొక్క సైజ్ పైన డిపెండ్ అవుతుంటుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్, దీస్ ఆటమ్స్ ఆర్ అఫెక్టెడ్ బై ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అంటే లో వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్స్. ఓకేనా, అంటే ఆటమ్స్ అనేవి స్మాల్ సైజ్ లో ఉందనుకోండి, ఆటమ్స్ స్మాల్ సైజ్ లో ఉన్నప్పుడు లో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కి ఏమైపోతుంది, ఆటమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇలా ఇది ఒక ఆటమ్ అనుకో, ఇప్పుడు దీనికి లైట్ ఇలా వచ్చి ఇలా పడతా ఉంది. దీని సైజు ఈ లైట్ యొక్క వేవ్ లెంత్ రెండు కంపారబుల్ గా ఉంటే అప్పుడు ఈ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కి ఈ ఆటమ్ ఏమవుతుందంటే వైబ్రేట్ అవుతుంది. ఓకేనా, అంటే ఈ ఆటమ్ ఎఫెక్ట్ అయ్యి ఈ లైట్ ని కొద్దిగా ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది కాస్త వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లైట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ డైరెక్షన్స్. అండర్స్టాండ్? కాబట్టి ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ is depends on the size of the atoms or molecules. If the size of the atoms or molecules are small, they are affected by the high frequency lights. అంటే atoms కనుక స్మాల్ గా ఉంటే they are affected by the high frequency of light కి అఫెక్ట్ అవుతా ఉంటాయి. ఆటమ్స్ ఆర్ స్మాల్ సైజ్ లో ఉంటే దే ఆర్ అఫెక్టెడ్ బై ద హై ఫ్రీక్వెన్సీ లైట్. హై ఫ్రీక్వెన్సీ అంటే వేవ్ లెంత్ ఎలా ఉండాలి, లోగా ఉండాలి, లో వేవ్ లెంత్. ఓకేనా, లో వేవ్ లెంత్ ఎట్లా తెలుసుకుంటాము, స్పీడ్ ఆఫ్ లైట్ v is equals to frequency into lambda. ఇది కదా ఫార్ములా. ఓకేనా, v is equals to speed of light is equals to frequency into lambda. lambda అనేది ఏంది, వేవ్ లెంత్. సో దీన్ని బేస్ చేసుకొని v by lambda is equals to frequency. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే వేవ్ లెంత్ ఏమైనట్టు, తగ్గినట్టే కదా. ఓకేనా, if the frequency is higher, wavelength will be less, or if the frequency is less, wavelength will be more. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక లైట్ పార్టికల్స్ మీద పడినప్పుడు వాటి సైజు ఆ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ కి కంపారబుల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఆటమ్స్ అనేటివి లైట్ ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆటమ్స్ అనేటివి వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో లైట్ అనేది స్ప్రెడ్ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇది ఇన్సిడెంట్ లైట్ రే అంటున్నాం. ఓకేనా, ఇన్సిడెంట్ లైట్ రే. ఈ ఆటమ్ తర్వాత ఈ లైట్ రేస్ అన్ని ఎమిట్ అయినాయి కాబట్టి వీటిని స్కాటర్డ్ లైట్ రేస్ అంటాం. స్కాటర్డ్ లైట్ రేస్.
ఓకేనా. స్కాటరింగ్ జరిగిన తర్వాత ఇది స్కాటర్డ్ లైట్ రేస్. సో ఇప్పుడు ఇది కదా యాటమ్, ఈ యాటమ్స్ ఏమనొచ్చు అంటే ఇప్పుడు స్కాటరింగ్ సెంటర్స్ అంటాం. స్కాటరింగ్ సెంటర్స్. ఎందుకు వాటిని స్కాటరింగ్ సెంటర్స్ అంటున్నాము? ఓకేనా. ఎందుకంటే వాటి మీద లైట్ పడి వాటి ద్వారా ఏమవుతుందంటే లైట్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది, కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ స్కాటరింగ్ సెంటర్స్. సో ద లైట్స్ ఆర్ స్కాటర్డ్ బై ద పార్టికల్స్ ఆర్ కాల్డ్ స్కాటర్డ్ లైట్ రే. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమన్నాము? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటూ ఉన్నాం. ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఆఫ్ లైట్ in different directions. The process of re-emission of lights in different directions with different intensity is called scattering of light అంటూ ఉంటాం. దానికి ఈ డెఫినేషన్ కూడా రాయొచ్చు. ఇంకొకటి ఇదే డెఫినేషన్ కాకుండా ఇంకొక డెఫినేషన్, ద ప్రాసెస్ ఆఫ్ re-emission of light, emission of light in different directions with different intensities. Intensity is called scattering of light. అనొచ్చు. ఓకేనా. the process of re-emission of light in a different directions with a different intensity is called ఏమనొచ్చు దాన్ని? సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటూ ఉన్నాం. ఓకే. లెట్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ రే అండ్ స్కాటర్డ్ లైట్ రే విల్ బి థీటా అనుకున్నాం. ఓకేనా. థీటా అంటే ఇన్సిడెంట్ అయిన లైట్ రేకి స్కాటరింగ్ జరిగిన లైట్ రేకి మధ్య యాంగిల్ ని థీటా అనుకున్నాం. అంటే ఈ యాంగిల్ ఏమంటారంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ లేదా స్కాటరింగ్ యాంగిల్ అంటారు. ఓకే. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ రే అండ్ స్కాటరింగ్ లైట్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్. దిస్ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఈ విల్ గివ్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అంటే మాక్సిమం గా లైట్ స్కాటరింగ్ అయిన తర్వాత మాక్సిమం గా ఎంత ఇంటెన్సిటీతో వెళ్తుంది లైట్, మినిమం గా ఎంత ఇంటెన్సిటీతో వెళ్తుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్ ఇలా పెరిగే కొద్దికి ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటరింగ్ లైట్ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుందంటే ఇఫ్ ద స్కాటరింగ్ యాంగిల్ బికమ్స్ 90 degrees. ఓకేనా. స్కాటరింగ్ యాంగిల్ అనేది 90 degrees ఉన్నప్పుడు అప్పుడు స్కాటరింగ్ యాంగిల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే మాక్సిమం గా ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఈ యాంగిల్ ఏమంటామంటే స్కాటరింగ్ యాంగిల్. స్కాటరింగ్ యాంగిల్ ఎంత? అది 90 degrees అన్నమాట. whenever the scattering angle is 90 degrees, the intensity of scattering of light is maximum. ఈ 90 degrees ఉండడం వల్లనే మనకి స్కై అనేది బ్లూ కలర్ లో క్లియర్ గా అపియర్ అయ్యేట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి, స్కై క్లియర్ బ్లూ కలర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. చూసినప్పుడు అప్పుడు అది ఎలా కనిపిస్తుంది? సన్ లైట్ అనేది మన మీద ఇలా పడుతున్నప్పుడు సన్ లైట్ కి పర్పెండిక్యులర్ గా మనం స్కైని చూస్తే అప్పుడు ఏమవుతుంది? స్కై అనేది బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే సన్ లైట్ ఇలా పడుతుంది మన పైన, సన్ లైట్ కి పర్పెండిక్యులర్ గా అంటే 90 degrees తో మనం స్కైని కనుక చూసినప్పుడు మనకి స్కై అనేది క్లియర్ గా బ్లూ కలర్ లో అపియర్ అవుతూ ఉంటుంది. అంటే స్కై బ్లూ కలర్ అపియర్ అవడానికి కానీ కారణం ఏంటి? ఇక్కడ స్కాటరింగ్ యాంగిల్ ఎంత ఉంది? 90 degrees. అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎంత ఇంటెన్సిటీతో ఉందో తెలుసుకోవాలంటే మనకి ఈ స్కాటరింగ్ యాంగిల్ అనేది ఉంటుంది. If the scattering angle is increases, intensity of scattering of light is also increases. Once it reaches to the 90 degrees, this angle will be 90 degrees, that the scattering angle will be maximum. ఓకేనా. ఇంకా దాని తర్వాత యాంగిల్స్ పెరిగాయి అనుకోండి, ఇంకేమైపోతుంది? స్కాటరింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయొచ్చు దీని కానీ. ఇప్పుడు మనము సన్ లైట్ రేస్ మన మీద పడుతుంది, మన ఐకి వస్తున్నాయి, మనం దానికి పర్పెండిక్యులర్ గా స్కై చూసినప్పుడు క్లియర్ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది. అదే స్లోగా నువ్వు యాంగిల్ ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి ఆ బ్లూ కలర్ యొక్క ఇంటెన్సిటీ కదా ఏమైపోతుంది? తగ్గిపోతూ వస్తుంది. లేదా 90 degrees కన్నా నువ్వు యాంగిల్ పెంచుకున్నావు అనుకోండి,
అప్పటికడ ఏమైపోతుంది, మనకి ఇంటెన్సిటీ ఆఫ్ బ్లూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, మ్యాక్సిమంగా ఎప్పుడు ఉంటుందంటే తీటా అనేది 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు. If theta is less than 90 degrees, intensity of scattering of light will be reduced. Okay, ma? So this is about the scattering of light. Okay, understand? Scattering of light ante endi? So light rays అనేటివి పార్టికల్స్ అంటే ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ మీద పడినప్పుడు అవి అబ్జర్వ్ చేసుకుంటాయి లైట్ ఎనర్జీని. అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ లైట్ ఎనర్జీని కొంత లైట్ ఎనర్జీని ఏం చేస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్స్లో రీఎమిట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుందంటే లైట్ యొక్క వేవ్ లెంత్ ఆటమ్స్ యొక్క సైజ్కి కంపేరబుల్గా ఉండాలి. అంటే దీని వేవ్ లెంత్ దీని సైజ్ రెండు ఈక్వల్గా ఉండాలి. అప్పుడే ఆటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకుని వైబ్రేట్ అవుతుంది. లేదు అనుకోండి అక్కడ లైట్ అనేది దాని అంటే ఆటమ్స్ అనేవి ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకోదు, వైబ్రేషన్ జరగదు, అక్కడ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది జరగదు. సో వెనెవర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ it will be comparable with the size of the molecules, then only that molecules will be observe the light and re-emits in a different directions. If the atoms are small in size, they are affected by the high frequency light. High frequency light అంటే దానికి ఎలా ఉండాలి, వేవ్ లెంత్ ఎలా ఉండాలి, తక్కువ వేవ్ లెంత్ ఉండాలి. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆ ఫార్ములా. స్పీడ్ ఆఫ్ లైట్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ ల్యాండా. దేర్ఫోర్ v బై ల్యాండా ఇస్ ఈక్వల్స్ టు f. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, f ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అని అర్థమైందా. If frequency increases, wavelength will be decreased. Or frequency less, wavelength will be more. Understand? కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఆ ఆటమ్స్ అనేటివి లైట్స్ ని డిఫరెంట్ డైరెక్షన్ లో ఎమిట్ చేస్తుందో ఆ ఎమిట్ అయిన లైట్ రేస్ ని స్కాటర్డ్ లైట్ రేస్ అంటాం. ఆ ఆటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ ఏమంటాం, స్కాటరింగ్ సెంటర్స్ అంటాం. ఇన్సిడెంట్ లైట్ రేకి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రేస్ మధ్య యాంగిల్ ని స్కాటరింగ్ యాంగిల్ అంటాం. స్కాటరింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉండాలి. అంటే స్కాటరింగ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ maximum. Understand? So this is about the scattering of light. ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి స్టార్టింగ్ లో. వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్, రెండోది వైట్ ఇన్ కలర్, ఇంకొకటి సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్. ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకేనా, స్కై బ్లూ కలర్ లో ఎందుకు అపియర్ అవుతా ఉంది, ఒకటైతే రీజన్ ఇప్పుడే తెలుసుకున్నారు. ఏ రీజన్ అది, సో ఇఫ్ ద స్కాటరింగ్ యాంగిల్ ఇస్ 90 degrees, then we can see the sky in blue color. ఒకటి తెలుసుకున్నాం. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అదేదో చూద్దాం. ఓకేనా, వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్. ఓకే, బ్లూ ఇన్ కలర్. So in the atmosphere, number of particles are there, either atoms, molecules, dust particles, gaseous particles. Okay na, even number of particles are there. So ఈ particles యొక్క సైజ్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. కొన్ని పార్టికల్స్ బిగ్ సైజ్ ఉండొచ్చు, కొన్ని పార్టికల్స్ కి కొంత స్మాల్ సైజ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే N2 అండ్ O2 మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఓకేనా, అంటే అట్మాస్ఫియర్ లో ఎన్నో పార్టికల్స్ ఉంటాయి, వాటన్నిటికీ డిఫరెంట్ సైజెస్ గానే ఉంటాయి. వాటిల్లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ పార్టికల్స్ అనేటివి ఒకటి. The size of this nitrogen and oxygen particles are comparable with the wavelength of the blue light. ఓకేనా, ఏ లైట్ కి wavelength of the blue light. Okay, size of the N2 and O2 molecules are comparable with the wavelength of the blue light. ఓకే, ఇప్పుడు ఈ పార్టికల్స్ పైన అంటే ఈ పార్టికల్ N2 లేదా O2 అనుకున్నాం. ఇప్పుడు ఈ పార్టికల్ పైన బ్లూ లైట్ పడిందంటే ఏమవ్వాలి అంటే వేవ్ లెంత్ వీటి యొక్క సైజ్ రెండు కంపారబుల్ గా ఉన్నాయి.
ఇప్పుడు కంపారబుల్ గా ఉన్నప్పుడు ఈ పార్టికల్స్ పైన లైట్ పడినప్పుడు ఆ పార్టికల్స్ ఏం చేయాలి, అబ్జర్వ్ చేసుకొని వైబ్రేట్ అవ్వాలి. వైబ్రేట్ అయినప్పుడు బ్లూ లైట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లోకి వెళ్ళిపోతుందా, ఓకేనా. ఆ పార్టికల్ ఇలా వైబ్రేట్ అయినప్పుడు బ్లూ లైట్ విల్ బి వైబ్రేటెడ్ అండ్ వి ఎమిటెడ్ ద బ్లూ లైట్ ఇంటూ different colors. So that's why the sky appears in a blue in color. Understand? In atmosphere, the size of the N2 and O2 molecules are comparable with the wavelength of the blue light. When the blue light is falling on these particles are starts vibrate by observing the blue light. When they are vibrating by this blue light, the blue light will be scattered into different directions. So this is the reason why sky appears blue in color. Okay na? అర్థమవుతుందా? ఇది ఒకటి రీజన్. ఓకే, సో ఇక్కడ క్లియర్ కదా, ఏ పార్టికల్స్ మేజర్ గా N2 అండ్ O2 పార్టికల్స్ రీజన్. ఓకే, వాటి యొక్క సైజు బ్లూ లైట్ యొక్క వేవ్ లెంత్ కి కంపారబుల్ గా ఉన్నాయి, అంటే ఈక్వల్ గా ఉన్నాయని మీన్. ఇది ఒక క్వశ్చన్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఓకేనా, ఇంకొకటి చూద్దాం. ఇది డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్, sunrise and sunset. Okay, sunset, sun appears red in color. Red in color అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో సన్ రెడ్ కలర్ లో అపియర్ అవడానికి రీజన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఎర్త్ అనుకున్నాం, ఇది ఎర్త్. మనకి సన్ ఈస్ట్ రైజ్ అయ్యి వెస్ట్ కి సన్ సెట్ అవుతాడు, అంటే ఇక్కడ సన్ రైజ్ అవుతామని అనుకున్నాం. ఓకే, సన్ మార్నింగ్ టైంలో సన్ ఇలా రైజ్ అయ్యి సన్ సెట్ ఎక్కడ అవుతుంది, వెస్ట్ లో. ఇక్కడ సన్ సెట్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఓకేనా. సో మళ్ళీ మీరు దీన్ని తీసుకెళ్ళి సోలార్ సిస్టమ్ తో కంపేర్ చేయొద్దండి. సన్ అనేది మిడిల్ లో ఉంటుంది, చుట్టూ తిరిగేది ప్లానెట్స్ కదా అనేసి. ఇక్కడ జస్ట్ మన సోలార్ సిస్టమ్ కదా కావాల్సింది, మనం దీన్ని అబ్జర్వ్ చేయండి. మనం నార్మల్ గా చూసినప్పుడు సన్ ఈస్ట్ లో రైజ్ అయ్యి ఇలా తిరిగి సన్ వెస్ట్ లో సెట్ అయిపోతాడు, కాబట్టి దాన్నే ఇక్కడ కన్సిడర్ చేయండి. సన్ ఇక్కడ రైజ్ అయ్యాడు, సో ఇక్కడ రైజ్ అయ్యేసి ఎలా ట్రావెల్ అవుతాడా, ఆఫ్టర్నూన్ కి ఇక్కడికి వస్తాడు సన్, ఓకేనా. ఆఫ్టర్నూన్ టైంలో సన్ ఇక్కడ ఉంటాడు, మళ్ళా మనకి ఏమైపోతుంది, సన్ ఇలా సెట్ అయిపోతాం. ఆర్ అండర్స్టాండ్? ఓకేనా. సన్, ఓకే, సన్ తిరగదు, ఎర్తే తిరుగుతుంది, బట్ మనకి అపియరెన్స్ లో ఎక్కడ ఇప్పుడు సన్ ఇక్కడ రైజ్ అయ్యి ఇక్కడ సెట్ అయినాడు అన్నట్టే వినండి, అండర్స్టాండ్. సో మార్నింగ్ టైంలో ఇక్కడ రైజ్ అయ్యి ఈవినింగ్ టైంలో ఇక్కడ సన్ సెట్ అయిపోయినాడు. ఈ డిస్టెన్స్ ఇక్కడ ఉండే డిస్టెన్స్ కంపేర్ చేయండి, ఈ డిస్టెన్స్ మనకి మార్నింగ్ టైంలో సన్ చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తాడు కదా. ఇలా రైజ్ అయ్యి ఆఫ్టర్నూన్ టైంకి మిట్ట మధ్య అంటే ఎగ్జాక్ట్ మిడిల్ కి రాగానే సన్కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ స్మాల్ గా కనిపిస్తుందా, ఓకేనా. మళ్ళా సన్ ఏమవుతాడు, వెస్ట్ లో సన్ సెట్ అయ్యేటప్పుడు కానీ సన్కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ లాంగ్ గా కనిపిస్తుంది, అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఈస్ట్ లో రైజ్ అవుతున్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఎలా ఉన్నట్టు, లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇలా రైజ్ అయ్యి ఆఫ్టర్నూన్ కి వచ్చాడు, ఆఫ్టర్నూన్ కి వస్తే ఎర్త్ కి సన్ కి మధ్య డిస్టెన్స్ ఎలా అపియర్ అవుతుంది, తక్కువ డిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ టైంలో సన్ సెట్ అయ్యే టైంలో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఎలా ఉన్నట్టు, డిస్టెన్స్ ఎక్కువ లాంగ్ గా కనిపిస్తూ ఉంటుంది, రైట్. అలా చూస్తాం. ఓకే, ఇప్పుడు సన్ అనేది వైట్ లైట్ కదా, సన్ లైట్ ఏది వైట్ కలర్ లైట్. వైట్ లైట్ లో ఎన్ని కలర్స్ ఉంటుంది, 7 నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుందని చెప్పుకున్నాం. వెబ్జిఆర్ కలర్స్ అనేవి ఉంటాయి. ఈ వెబ్జిఆర్ కలర్స్ లో లాంగెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, ఓకేనా. షార్టెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, వైలెట్ కలర్ ఉంటుంది, ఓకే. లాంగెస్ట్ వేవ్ లెంత్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ తో కంపేర్ చేస్తే రిమైనింగ్ అన్ని కలర్స్ కి వేవ్ లెంత్ తక్కువే కదా, ఓకే. రెడ్ కలర్ ఒక్కటికే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది.
రిమైనింగ్ అన్ని కలర్స్ కి తక్కువే వెన్ యూ కంపేర్ విత్ రెడ్ లైట్. ఇప్పుడు ఈ సన్ లైట్ అనేది వైట్ లైట్ అనేది ఇలా ట్రావెల్ అయినప్పుడు సో ఇక్కడ రెడ్ కలర్ కి లాంగెస్ట్ వేవ్ లెంత్ కాబట్టి వేవ్ లెంత్ లాంగ్ గా ఉంటే అది లీస్ట్ స్కాటరింగ్ జరుగుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ మోర్ ఇట్ విల్ బి లీస్ట్ స్కాటర్, తక్కువగా స్కాటరింగ్ జరుగుతుంది. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ లెస్ దే విల్ బి మోర్ స్కాటర్. ఓకే, మోర్ స్కాటర్. ఓకే, ఇప్పుడు రండి. సో ఇప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ ఎక్కువ ఉంది కాబట్టి అది స్కాటరింగ్ అయ్యేదానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందులోనూ ఈ రెడ్ కలర్ ఉన్న వేవ్ లెంత్ కి దాని యొక్క వేవ్ లెంత్ కి కంపారబుల్ గా సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ అట్మాస్ఫియర్ లో చాలా తక్కువ ఉంటాయి. అంటే రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ ని తట్టుకునే సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ వెరీ వెరీ లెస్ లో ఉంటాయి. అందుకని రెడ్ కలర్ అనేది స్కాటరింగ్ అనేది మోస్ట్ జరగదు. ఓకేనా, సో వెరీ లీస్ట్ లో జరుగుతూ ఉంటుంది. రెడ్ కలర్ విల్ బి లీస్ట్ స్కాటర్, అది తక్కువగా స్కాటరింగ్ జరుగుతూ ఉంది. రిమైనింగ్ అన్ని కలర్స్ కి వేవ్ లెంత్ తక్కువగానే ఉంది కదా. వేవ్ లెంత్ వాటికి తక్కువ ఉన్నప్పుడు అన్ని కలర్స్ ఏమైపోతుంది, కలర్స్ స్కాటరింగ్ జరిగి మన దాకా రీచ్ అయ్యే కొద్దికి ఆ స్కాటరింగ్ అయిన లైట్ రేస్ వ్యానిష్ అయిపోతుంది. అక్కడెక్కడో ఆరెంజ్ అనేది మనకి ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ స్కాటరింగ్ జరిగింది అనుకో, ఆ స్కాటరింగ్ లైట్ రేస్ మన ఐ దాకా రీచ్ అయ్యే లోపు మళ్ళా స్కాటరింగ్ జరిగి అవన్నీ వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. అంటే మన ఐ దాకా చేరలేవు. వైట్ లైట్ ఏది గ్రీన్ బ్లూ ఎల్లో ఇవన్నీ మన ఐ దాకా చేరలేవు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ద్వారా అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్కాటరింగ్ జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది, మన ఐకి రీచ్ కావాలి. అదే రెడ్ కలర్ అనేది తక్కువగా స్కాటరింగ్ జరుగుతూ ఉంది. రెడ్ కలర్ తక్కువ స్కాటరింగ్ జరుగుతుంది కాబట్టి అది నేరుగా మన ఎర్త్ పైకి రీచ్ అవుతుంది. అప్పుడు మన ఎర్త్ పైకి రీచ్ అవడం వల్ల ఆ రెడ్ లైట్ మన ఐకి రీచ్ అయితే అప్పుడు సన్ ఏ కలర్ లో కనిపిస్తాడు, రెడ్ కలర్ లో కనిపిస్తాడు. ఓకేనా, అర్థమవుతుంది? అంటే అన్ని కలర్స్ స్కాటరింగ్ జరిగినాయి ఎక్సెప్ట్ రెడ్. ఈ స్కాటరింగ్ అయిన లైట్ రేస్ ని మనం చూడలేకున్నాం. ఎందుకు చూడలేదు, అవి స్కాటరింగ్ అయి మన ఐకి రీచ్ అయ్యే లోపు వ్యానిష్ అయిపోయినాయి, అంటే డిసప్పేర్ అయిపోయినాయి స్కాటరింగ్ వల్ల. మన ఐ దాకా రాలేదు. అవి ఓన్లీ వచ్చిన కలర్ ఏది, రెడ్ కలర్ మాత్రమే వచ్చింది కాబట్టి సన్ రెడ్ కలర్ లోనే ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ గానే చూద్దాం. ఈ సైడ్ చూసినప్పుడు ఇక్కడ కానీ డిస్టెన్స్ లాంగ్ గా ఉందా, లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ సన్ నుంచి లైట్ రేస్ ఎలా ట్రావెల్ అయ్యేటప్పుడు రెడ్ కలర్ తప్ప మిగతా అన్ని కలర్స్ ఏం జరుగుతుంది, స్కాటరింగ్ జరుగుతుంది. అవి ఎర్త్ దగ్గరికి రీచ్ అయ్యే లోపు అవన్నీ స్కాటరింగ్ అయ్యి వ్యానిష్ అయిపోతుంది. ఇక్కడ లీస్ట్ గా స్కాటరింగ్ జరిగేది రెడ్ కలర్ కాబట్టి రెడ్ అనేది ఎర్త్ పైకి రీచ్ అవుతుంది కాబట్టి సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్. ఓకేనా, ఇది నెక్స్ట్ ఆఫ్టర్నూన్. అంతే, ఇదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం కి డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ కి రీజన్ ఏంటి, సో మార్నింగ్ ఈవినింగ్ టైంలో ద సన్ లైట్ రేస్ నీడ్స్ టు ట్రావెల్ ఎ లాంగ్ డిస్టెన్స్. During this due to this long distance, except red color, remaining all colors will be scattered and they are vanished before reaching our eye. Okay na? So red color has a longest wavelength. It can be least scattered and it reaches to our eye on the earth. So sun appears in the red during morning and afternoon time. Okay, so ఇది ఒకటి అర్థమైంది. ఇప్పుడు సన్ అపియర్స్ వైట్ ఇన్ కలర్ చూద్దాం. ఇది ఒక క్వశ్చన్ అయింది. దీనికి రీజన్ N2O2 మాలిక్యూల్స్. దీనికి రీజన్ రెడ్ కలర్ కి వేవ్ లెంత్ హైగా ఉండడం వల్లనే రీజన్. మరి సన్ అపియర్స్ వైట్ ఇన్ కలర్, అపియర్స్ వైట్ ఇన్ కలర్. ఓకే, కలర్ వైట్ కలర్ లో అపియర్ ఇక్కడ కదా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో సన్ వైట్ గా కనిపిస్తాడు, ఎందుకు, అది క్వశ్చన్ ఇక్కడ. సో ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కడ ఉంటాడు, మనకి మన నెత్తి పైన ఇక్కడ మీ ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంటాడు. ఇప్పుడు చూసినప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఎలా ఉంది, చాలా తక్కువగా ఉంది కదా.
ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వైట్ లైట్ రేస్ అనేటివి డిస్టెన్స్ తక్కువగా ఉండడం వలన అన్ని కలర్స్ అనేటివి స్కాటరింగ్ జరిగే దానికి పాసిబుల్ లేకుండా డైరెక్ట్ గా వైట్ లైట్ ఏమైపోతుంది అంటే ఎర్త్ పైకి రీచ్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఏమైపోతుంది ఎర్త్ పైకి. ఇక్కడైతే ఇక్కడ చూస్తా ఉంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి కాబట్టి అన్ని లైట్ రేస్ స్కాటరింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడికి చూసామనుకో డిస్టెన్స్ తక్కువగా ఉంది. డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి స్కాటరింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి వైట్ లైట్ నుంచి ఆ సన్ నుంచి వచ్చే వైట్ లైట్ రేస్ అలాగే ఎర్త్ పైకి రావడం వలన సన్ అపియర్స్ వైట్ ఇన్ కలర్. ఓకేనా. ఇంకొక రీజన్ గానే ఉంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో టెంపరేచర్ రైజ్ అవుతుంది కదా. టెంపరేచర్ రైజ్ అవడం వలన వాటర్ పార్టికల్స్ అన్ని అట్మాస్ఫియర్ లో సెటిల్ అయిపోతాయి. ఓకేనా. whenever the temperature rises the water particles are settled in the atmosphere. The size of these water particles are comparable with the white light. అంటే 7 నెంబర్ ఆఫ్ మిక్స్ అయి ఉంటుంది వైట్ లైట్. ఆ వైట్ లైట్ యొక్క వేవ్ లెంత్ కి కంపారబుల్ గా ఉంటుంది ఏది పార్టికల్స్ వాటర్ పార్టికల్స్ సైజ్. ఓకే. వాటర్ పార్టికల్స్ సైజ్ అంటే దాని మీనింగ్ ఏంటి, దీంతో ఉండే వెబ్జియర్ కలర్స్ లో ఏ కలర్స్ కి కానీ ఆ వాటర్ పార్టికల్స్ సైజ్ కి తగ్గట్టు వేవ్ లెంత్ అనేది ఉండదు వీటన్నిటికి. ఓకేనా. వాటర్ పార్టికల్స్ సైజ్ డిఫరెంట్ ఉంటే వీటన్నిటి యొక్క వేవ్ లెంత్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి వాటర్ పార్టికల్స్ పైన ఇవేమవుతుంది వైబ్రేట్ ఒక్కొక్కటిగా వైబ్రేట్ అయ్యేదానికి పాసిబుల్ కాదు. అన్ని కలర్స్ ఒకేసారి ఆ వాటర్ పార్టికల్ మీద ఇన్సిడెంట్ అయ్యి వైబ్రేట్ అవుతాయి. ఇవన్నీ కలర్స్ ఒకేసారి పడడం వల్ల ఏ కలర్ ఉండేది వైట్ కలరే కదా. కాబట్టి మనకేమవుతుంది అంటే ద సైజ్ ఆఫ్ ద వాటర్ పార్టికల్స్ ఆర్ కంపారబుల్ విత్ ద వైట్ లైట్. ఎప్పుడైతే వైట్ లైట్ వాటి మీద పడుతుందో వైట్ లైట్ అనేది వైబ్రేట్ అంటే ఆటమ్స్ అనేవి వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవడం వలన స్కై అనేది వైట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ గా ఉంది, అది టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ అంటే టిండాల్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడన్నా ఒక డార్క్ రూమ్ లో నుంచి ఒక వాల్ కి స్మాల్ హోల్ ఉంటే ఆ హోల్ లో నుంచి లైట్ రేస్ పడింది అనుకో, సన్ లైట్ వచ్చింది అనుకో, ఆ లైట్ వెళ్ళే పాత్ కనిపిస్తుంది కదా. ఓకేనా. ఒక స్మాల్ డార్క్ రూమ్ లో ఉన్నారనుకోండి, లేదా ఒక స్మోక్ ఉండే రూమ్ లో ఉన్నారనుకోండి, ఒక చిన్న హోల్ నుంచి లైట్ ఇలా పడింది అనుకో సన్ లైట్, ఆ లైట్ వెళ్ళే పాత్ మనకి ఈజీగా కనిపిస్తుంది. ఆ లైట్ లో డస్ట్ పార్టికల్స్ అవన్నీ తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ లైట్ పాత్ విజిబుల్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే టిండాల్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం. ఓకేనా. టిండాల్ ఎఫెక్ట్ అంటే అట్మాస్ఫియర్ లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్, గ్యాస్ పార్టికల్స్, ఇంకొక పార్టికల్స్, ఇంకా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఎప్పుడైతే బీమ్ ఆఫ్ లైట్ రేస్ అనేటివి ఆ పార్టికల్స్ ద్వారా పాస్ అవుతుందో అప్పుడు ఆ లైట్ వెళ్ళే పాత్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా. whenever the beam of light is passing through that particles, the path of the light will be visible to us. సో అలా విజిబుల్ అయ్యే ఆ పాత్ ఏమంటున్నాము టిండాల్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం. ఎందుకు, అట్మాస్ఫియర్ లో ఉండే పార్టికల్స్ అనే హెట్రోజీనియస్ మిక్చర్స్ కదా. హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఏంది, ఒక మిక్చర్ ఎక్కువ మిక్చర్ అనేటివి మిక్స్ కావు, అంటే ఒక దాంట్లో ఒకటి కంబైన్డ్ గా కరిగిపోవు, డిజాల్వ్ కావు. ఈ ఒక దాంట్లో ఉండేటి ఒకటి సపరేట్, అన్ని మిక్సర్ లో ఉన్న అవన్నీ ఫిజికల్ గా సపరేట్ చేయొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ మిక్చర్ తీసుకున్నాం అనుకోండి, మిక్చర్ లో ఏమేమి ఉంటుంది, నెంబర్ ఆఫ్ పప్పులు కానీ ఇంకొక ఆకులు కానీ ఇంకా కొన్ని ఉంటాయి మనం తినే మిక్చరే తీసుకుంటే. ఓకే. వాటిలో నుంచి మనం సపరేట్ చేసుకోగలుగుతున్నాం. తినే మిక్చర్లోనే శనగపప్పులు ఉంటాయి, ఇంకొక కొన్ని ఏవో ఉంటాయి, ఇంకా కరివేపాకు ఉంటుంది, ఇంకా చిన్న శనగపప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఏమైనా కంప్లీట్గా మిక్స్ అయిపోయినాయా, మిక్స్ కాలేదు. అవన్నీ కలిపి ఒక మిక్చర్గా చేశారు, అది హెట్రోజీనియస్ మిక్చర్. ఆ రెండు అవన్నీ ఎప్పుడు మింగిల్ అయిపోవు. అలా హెట్రోజీనియస్ మిక్చర్ ఆఫ్ మన అట్మాస్ఫియర్ లో ఉండే పార్టికల్స్ అనేది హెట్రోజీనియస్ మిక్చర్సే అన్నమాట.
ఎప్పుడైతే వాటిలో లైట్ అనేది పాస్ అవుతుందో అది విజిబుల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని ఏమంటున్నామంటే టెండాల్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం. ఓకేనా? ద ప్రాసెస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ద ప్రాసెస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ light by the colloidal particles. Okay, colloidal particles gives rise to Tyndall effect. Okay, colloidal particles చిన్న చిన్న పార్టికల్స్, వాటి సైజ్ ఎంత ఉంటుందంటే కొలాయిడల్ పార్టికల్ సైజ్ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్ వరకు ఉంటాయి. ఓకేనా? అంటే 10⁻⁹ నుంచి 10⁻�6 మీటర్స్ వరకు ఉంటాయి వాటి యొక్క సైజ్. అంత స్మాల్ సైజ్ ఉంటాయి పార్టికల్స్. వాటిల్లో కనుక లైట్ పాస్ అయిందనుకో అప్పుడు ఆ లైట్ యొక్క పాత్ విజిబుల్ అవుతూ ఉంటుంది. దీన్నే టెండాల్ ఎఫెక్ట్ అంటూ. ఓకేనా? సో ఇప్పుడు మనం రామన్ ఎఫెక్ట్ అన్నాం కదా. రామన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ని రామన్ ఎఫెక్ట్ అంటూ. ఓకేనా? సర్ సివి రామన్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదంటే స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్, అంటే స్కై బ్లూ కలర్ లో ఎందుకు ఉంది అనే ఆ డౌట్ తో ఆ ఎక్స్పెరిమెంట్ ని చేశారు. దాని పేరు స్కాటరింగ్ ఆఫ్ లైట్. దాన్నే రామన్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, థ్యాంక్ యూ.